మేడం ఎరికే నాకు మేడం నాకు చెయ్యంటే అంగట కలిసి చోట మాట్లాడింది ఒకటో నంబర్ కానీ ఓట్ అయిపోయాక నాకు ఒక 50 కిలో బియ్యం వేయాలి పక్కా చేపిద్దాం లేకపోతే ఎత్తావు కదా మాకు ఒక్క సింగిడి మరి మాకు కార్లు ఎవరు నేను ఏదిస్తా నెంబర్ 1 కంపెనీలు ఉన్నాడు అక్కడ కలుతాం భార్య నిలబడ్డాడు ఇంటి రమ్య ఒకటో నంబర్ మీకు మునీరుద్దీన్ ఉన్నాడు కనుక ఇది ఉన్నది రాజన్న ఉన్నాడు వేరే అభ్యర్థులు లేరు ఈ లోకల్ లేరు వేరే 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 మనోడు ఇక్కడ ఏదైనా చెప్పిందా సరే సరే తీసుకో లక్ష్మీదేవికి వేసినట్టే కమలం పువ్వు గుర్తులో ఉంటుంది లక్ష్మీదేవి అట్లా మన కొత్తపల్లి కూడా అభివృద్ధి కావాలి అంటే సంజయ్ అన్నకి ఈ ఓటేస్తే సంజయ్ అన్న మేయర్ అయిందంటేనే మనకు నిధులు వస్తాయి మన ఇంటి పన్ను ఇవన్నీ కూడా తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఇక వేరే వాళ్ళు అది చెప్పిరు ఇది చెప్పిరు అవన్నీ ఏం ఆలోచించకండి మన ఇంటి పనులు ఎరువులకు తక్కువ రేటు సబ్సిడీ ఇస్తుంది అన్నీ ఉన్నాయి కదా ఎందుకంటే మనకు అవన్నీ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం వేసుకుంటే దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి అడగొచ్చు మనం కంపల్సరీ మాత్రం
బీజేపీ గెలుస్తాడు, ఆశీర్వదించాలి సార్. ఓకేనా? స్టేషన్ లో అసలు బస్ ఎక్కితే అది ఇక కొత్త పిల్లలు అంటే కథ రిజెక్టే. మరి కొత్త పిల్లలు అంటే మరి సమస్యలన్నీ మనం తీరుద్దాం. ఇవన్నీ మీరు అన్నీ అర్థం ఉంది దాంట్లో కరెక్ట్ చెప్పేది. ఎందుకంటే బస్ ఆగకపోతే నేను ఇప్పుడు కాదు 2 సార్లు బస్సు ఎక్కిన, 2 సార్లు ఏమైంది టికెట్ తీసుకో పైసలు ఇస్తాను బాబు అంటే అట్లా కూడా ఒక రోజు ఒప్పుకోవాలి. స్టాప్ లేదు ఏమన్నాడు కొత్త పిల్ల అంటే దించేసుడే. ఇట్లా గంగాధర కాడ ఒక పెద్ద రచ్చ అయింది, గంట సేపు మమ్మల్ని దించేసిండు. వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కిపించారు. నైట్ 10 అవుతుంది. ఎందుకు ఎక్కడైనా రిక్వెస్ట్ రిక్వెస్టే చేసినాం, ఆపే రూల్ ఉంది. రిక్వెస్టే చేసినాం. నేను ఫస్ట్ రిక్వెస్టే చేసిన. మీరని కాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు, కమలం గుర్తుకే మన ఓటు. అవసర గల్లీలు అంటాం. నువ్వు చెప్పాలన్నా జర అందరికి. ఎందుకంటే ఇప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళ బిడ్డకి ఇచ్చారు కదా, ఆమె అత్తగారు ఎక్కడ ఆంధ్ర, ఇక్కడ వచ్చి మనకేం పనులు చేస్తుంది. వాళ్ళ నాన్నెంత తిరిగి ఎంతగానో తిరుగుతాము. ఇక్కడ తిరిగే యువకుడు ఉన్నప్పుడు ఈయన కోసం మనము ఆలోచించాలి. తర్వాత మనకు సంజయ్ అని ఉన్నాడు, ఆయన ఏంది కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి. డబ్బులు తేవాలంటే నరేంద్ర మోడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తాడు మన ఏరియా కాబట్టి. మన ఇంటికి వచ్చి మన కోసం కొట్లాడే వ్యక్తి. నమస్తే అండి, నమస్తే. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు. మోరీలు కావాలన్నా, ఐమాక్స్ రేట్లు కావాలన్నా కూడా డైరెక్ట్ సంజయ్ అన్నతో మాట్లాడి చేయాలంటే సంజయ్ అన్న ఉండాలి. మేయర్ గెలవాలి. మనం మేయర్ గెలిస్తే సంజయ్ అన్న మనకు నిధులు తీసుకొస్తాడు. ఇక్కడ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తారు. బీజేపీ అంటే ఇస్తాడు, వేరే పార్టీ మేయర్ అయితే నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు, ఆపేస్తాడు. అప్పుడు మళ్ళీ అభివృద్ధి కాదు. ఇప్పుడు ట్యాక్సులు తక్కువ కావు. ఇప్పుడు ఉన్న వేలు ఇంకా కాస్త డబల్ అయిపోతాయి. ఈ 5 సంవత్సరాలు కూడా మన కొత్త పిల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అంతకుముందు మన ఊరు ఉన్నప్పుడు ఏం జరిగినాయి పనులు అవే ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల్లో కొత్తగా ఒక పని కూడా కాలేదు, ఒక మోడీ కాలేదు, ఒక రోడ్డు కాలేదు. అది ఎక్కడ ఉన్నదో అట్లే ఉన్నది. వీళ్ళు గెలిచేస్తున్నారు, మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మనకు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, ఎంపీ మనకు అభివృద్ధి అవుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, మనకి ఈ రోడ్లు ఇవన్నీ కూడా జాతీయ రోడ్డు రహదారి అవుతుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరు ఏం చెప్పినా వినండి, ఏం చేసినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం కమలం గుర్తుకే వేయండి. ఎటువంటి పనులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, కొత్త వాళ్ళకి పింఛన్లు ఏది ఉన్నా కూడా దగ్గర ఉండి చేసి మనకు రోడ్లు అయినా మోడీలు అయినా అయితే ఇది కావాలన్నా కూడా అన్న అధికారం లేకుండా బండి సంజయ్తో డైరెక్ట్ మాట్లాడి మనకు పనులన్నీ చేసి ఇప్పుడు ఆ వ్యక్తికి మనం గెలిపించుకుంటే ఇంకా ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక అధికార ప్రతినిధి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి అమ్మ టీఆర్ఎస్కి నిలబడ్డారు చూడు, వాళ్ళ అమ్మాయి నిలబడ్డది కదా, ఆమె ఇక్కడ ఆమె కాదు, ఆంధ్రాకి ఇచ్చిరు ఆమె అత్తగారు. ఆమె ఆంధ్ర నుంచి వచ్చి మీకు పనులు చేస్తారా? అత్తగారి ఇంటి నుంచి వచ్చి మనకు పనులు చేసేది సాధ్యం అవుతుందా? గెలిపించిరు అనుకో, ఓటు అనవసరంగా వృధా పోతుంది. అదే ఈ పక్కకున్న గెలిపిస్తే రోజు పోయి అడిగినా మనకి అడగనికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బిడ్డ పెళ్ళి అయిపోయింది, ఆంధ్రాకి ఇచ్చిండు, ఆమెను నిలబెట్టిండ్రు, ఆడోళ్ళకి వచ్చిందని వాళ్ళ బిడ్డ నిలబెట్టిండ్రు. వాళ్ళ బిడ్డ అత్తగారి ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ పని చేస్తుందా? చెయ్యదు. అదొకటి ఆలోచించండి కదా, అంతే, అదొకటి ఆలోచించండి. కమలం అవకాశం లేదండి. మాకు తెలుసు అమ్మ వాళ్ళు సంఘం ఎట్లయినా ఇస్తారు. ఇంకొకరు చెప్పండి వేరే వాళ్ళకి. మీరే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు చెప్పి మీ తరఫున 10 భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.
ఈరోజు ఇక్కడ 17వ నంబరు డివిజన్లో గుంటి రమ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడి ఇక్కడ పొద్దున ఉదయం 7 గంటల నుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. చాలా స్పందన ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళినా ఎవరు కూడా మాకు 5 లక్షల అప్పు పెట్టిరని ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఇట్లా చేసిరు కదా, సరే కాంగ్రెస్ ఏమన్నా ఉద్ధరిస్తుందేమో అనుకొని మోసపోయి మేము మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కడితే వీళ్ళు ఉన్న దాంట్లోకించి ఇంకా ఘోరంగా పరిపాలిస్తూ అన్ని అబద్ధాల వాగ్దానాలు చేసి తులం బంగారం ఇస్తా అని, మహిళలకు 2500 ఉచితంగా ఇచ్చేస్తా అని బస్సులు ఒక్కటి పెట్టి అది కూడా గొడవలకు కారణమైపోయి బస్సుల సంఖ్య తగ్గించి మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు ఎన్ని అబద్ధాలు చెప్పిందో ప్రజలందరూ కూడా గమనించారు. ఈసారి ప్రజలు ఏం కోరుకుంటారు అంటే బండి సంజయ్ అన్న ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి చూసి ఆయనకి తప్పకుండా బీజేపీకే పట్టం కడతాము. మేము భారతీయ జనతా పార్టీకి మేము ఒక్క అవకాశం ఇస్తాం. ఈసారి మాకు ఎటువంటి అభివృద్ధి చేస్తారనేది నమ్మకము మాకు సంజయ్ అన్న మీదనే ఉంది. కాబట్టి మేము నరేంద్ర మోడీని చూస్తాము. మేము ఇక్కడ మేయర్ని గెలిపించుకుంటాము. మేయర్ ద్వారా మేము నరేంద్ర మోడీ గారితో నిధులు తెప్పించుకొని మా కరీంనగర్ని డెవలప్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడ ఈ 17వ నంబర్ కొత్తపల్లి గ్రామాన్ని మేము ఇంకా డెవలప్ చేసుకొని మేము మంచిగా చేస్తామని ప్రజలు వాళ్ళంతలా వాళ్ళే మేము మీకు ఓటు వేస్తున్నామని చెప్తున్నారు. ఈ స్పందన చూస్తుంటే మాకు అనిపిస్తుంది గుంటి రమ్య గారి విజయం ఖాయమైపోయిందని. ఎందుకంటే ఇది ప్రజల నుంచి వచ్చింది, ఎవరో చెప్పింది కాదు, డబ్బులకి ప్రలోభాలకు లొంగి చెప్పింది కాదు. వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అందరు కూడా భారతీయ జనతా. అందరికీ నమస్కారం. ఇంట్లో ఎంతమంది ఉంటారు? మావయ్య ముగ్గురు. చెప్పు. ఇట్లా బీజేపీ వాళ్ళు వచ్చిపోయారు. మనం ట్యాక్సీలు ఇవన్నీ కూడా పెరిగినాయి కదా, తగ్గించడానికి మేయర్ ఉంటే డైరెక్ట్ నరేంద్ర మోడీ నుంచి మనకు నిధులు వస్తాయి. అట్లా అని చెప్పిపోయారు. ట్యాక్సీల కోసం అధికారం లేకపోయినా పోరాటాలు చేసిరు, రాస్తారోకలు ధర్నాలు అన్నీ చేసిరు. అధికారం వస్తే దాన్ని తప్పకుండా పరిష్కరిస్తారని చెప్పి మరీ ఇచ్చిపోయారని మరీ చెప్పండి. మీరు తప్పకుండా వేయాలా, ఇంకొక ఇద్దరితో వేపియాలి. సరే సరే. మీకు తెలిసిన వాళ్ళు కూడా మన గుర్తు కమలం పువ్వు. ఇది చూస్తావు ఏది చెప్పు. చేయి గుర్తుకి వేసేటప్పుడు, కాలు గుర్తుకి వేసుకుంటారు, సైకిల్ గుర్తుకి వేసినట్టు. కానీ దీనికి ఎప్పుడు వేయాలి, ఇది ఒక్కసారి వేసి చూడు. పెద్దమ్మవుతుంది మర్చిపోకు. అన్న నమస్తే. నువ్వు చెప్పుడు కాదు, జరి ఇంకొక ఇద్దరికి కూడా చెప్పు. నువ్వు ఎట్లయినా చేస్తావు కానీ నువ్వు వేరే వాళ్ళకి కూడా ఒక పక్కన కూడా అర్థం చెప్పి అన్న. ఇప్పుడు మనకు ట్యాక్సీ పెరిగి మనం ఎంత బాధపడుతున్నాం. ఈ ట్యాక్సీలు అన్నీ పెరిగి దానికోసం నువ్వు జర పక్కన ఒక్కొక్కరికి జర అర్థమయ్యేటట్టు చెప్పు సార్. చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇవన్నీ చదువుతారు వాళ్ళు. ఈ బుక్ చదవండి ఒకసారి. మన సంజయ్ అన్న ఏ డెవలప్మెంట్ చేసింది వాళ్ళు నిజంగా చేసిన, ఇవి మీ దగ్గర చేసినాయి అవన్నీ. ఎక్కడో దేశంలో ఎక్కడో కాదు, మీ దగ్గర అయిన డెవలప్మెంట్ గురించి మీరు చదువుకొని ఇవి వాస్తవమా కాదా తెలుసుకొని మీరు వేస్తూ ఇంకొక 2 ఇళ్ళు చెప్పండి చాలు. జెండా పెట్టింది కాబట్టి కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. మంది లేరు, కనబడతలేరు. మంది కనబడాలి. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు.
మా బీజేపీకి ఒక్కసారి మాకు కమలం గుర్తుకు ఓటేయండి. సైకిల్ గుర్తు చూసిరు, కారు గుర్తు చూసిరు, చెయ్యి గుర్తు చూసిరు, అన్నీ చూసిరు. ఒక్కసారి మా కమలం గుర్తుకి వేసిన తర్వాత మీరు చూడండి. ఉన్నావు బాబు, అందరికీ చెప్పాలి, మన ఇంట్లో చెప్పాలి, మన పక్క వాళ్ళ ఇంట్లో చెప్పాలి, కనీసం మన గల్లీలోనే చెప్పాలి. మన దేశం కోసం, మన ధర్మం కోసం నువ్వు ఈ ఒక్క 10 ఇంట్లో చెప్పాలి. నీ బాధ్యత. నువ్వు చదువుకున్నావు కాబట్టి ఏం జరుగుతుంది దేశంలో, మన నరేంద్ర మోడీ ఎట్లా అభివృద్ధి చేస్తున్నాడు, వేరే పార్టీలు వస్తే మనం ఏమైపోతాము. మంచిగా ఉండాలంటే మీరు బీజేపీని గెలిపించాలి ఈసారి. మీ అమ్మ ఫస్ట్ మీ ఇంట్లో చెప్పు, మీ పక్క వాళ్ళకి చెప్పు, మీ యొక్క గల్లీ చెప్పు, ఇంకేమొద్దు. సరేనా? నిజం చెప్పు, అబద్ధం ఏమొద్దు, అబద్ధం ఏమొద్దు. చెయ్యని వాటికి బీజేపీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని కాదు. మనం ఎట్లా చేస్తాం, మనము అడ్డగోలుగా వాగ్దానాలు చేసే, ఇది చేస్తా అది చేస్తా అవి వాగ్దానాలు లేవు. ఇంతవరకు చేస్తాము, ఏం చేస్తామో అవినీతి లేకుండా మనం ఎట్లా పరిపాలిస్తాం అది నుంచి. యువతకి ఇప్పుడు ఏమేమి చేస్తుండ్రు, స్టాండప్ ఇండియా అవన్నీ ఎట్లా తయారు చేస్తుండ్రు మోడీ. ఒకటి ఉండే ఇప్పుడు జిల్లాకి మనకు మొత్తం కూడా కాలేజీలు అయినాయి. చదువుకున్న వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి. రైతులకు యూరియా ఇంత తక్కువకి ఇస్తున్నాడు, ఎంత ఉంటే ఇంత తక్కువకి ఇచ్చి, ఇవన్నీ కూడా మీరు నువ్వు చెప్పాలి. నీ అట్లా అంటారు, నీ బాధ్యత. సరేనా? నమస్తే. కమలం పువ్వు గుర్తు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే మనము అభివృద్ధి చెందుతాం, మనం డెవలప్ అవుతాం. లక్ష్మీదేవి డబ్బులు వస్తేనే ఏమన్నా పనులు జరుగుతాయి. వేరే గుర్తులు పాత వాళ్ళు వాళ్ళవన్నీ మోసం చేసుకోరు, ఏమన్నా చేసుకోరు. కానీ వేసేటప్పుడు మాత్రం పువ్వు గుర్తు మీదనే వేయాలి. అదే అంటున్నా. చెప్పు వచ్చిన నరేంద్ర మోడీకి సార్ కంపల్సరీ ఇవ్వండి అవకాశం ఒకసారి. ఇక్కడే కలుపుతాను. అమ్మా మర్చిపోకు, మనం ఒక కాయ వాళ్ళ కోడలు కూడా వచ్చింది, నిలబడ్డ ఆమె కూడా వచ్చింది. రాని రాలే.